హలో, చికెన్ కబాబ్ చేస్తున్నాను. చికెన్ పకోడా ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నా. లెగ్ పీసులతో కలిపి హాఫ్ కిలో 2 లెగ్ పీసులు తీసుకున్నా. ఇప్పుడు దీనికి మసాలా వేసి కలుపుకుందాం. ఒక ఎగ్గు తీసుకున్నా, ఎగ్గు వేసుకుంటున్నా. ఎగ్గు వేసుకుంటే ఆ మసాలా అనేది ఆయిల్లో వేసినప్పుడు కానీ పక్కకు పోదు. మంచిగా చికెన్కి మంచిగా పీసులకి మంచిగా పడుతుంది మసాలా అనేది, పక్కకు పోకుండా. ఎగ్గు వేసుకుందాం. హాఫ్ కిలోకి ఒక ఎగ్గు సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ చేసుకుందాం. చికెన్కి పట్టేలాగా కలుపుకుందాం. నేను మామూలుగా అయితే ఈ మసాలా ఎప్పుడు వేయను. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. నేను మామూలుగా అయితే కార్న్ ఫ్లోర్ వేసి కలుపుకునేదాన్ని. కార్న్ ఫ్లోరు, చిల్లీ కారం పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్ అన్నీ వేసి కలుపుకునేదాన్ని. కార్న్ ఫ్లోర్ మా ఇంటి దగ్గర ఉండే షాప్లో లేదు, అందుకనేసి ఇది కబాబ్ పౌడర్ తెచ్చుకున్నా. ఇదంతా మంచిగా చికెన్కి పట్టేలాగా కలుపుకోండి. దీంట్లో కొద్దిగా లెమన్ పిండుకుంటున్నా. లెమన్ జ్యూస్ ఒక హాఫ్ లెమన్, చిన్న లెమన్ తీసుకొని హాఫ్ లెమన్ కట్ చేసి జ్యూస్ పిండుకుంటున్నా. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కట్ చేసి సన్నగా వేసుకుంటున్నా. ఇలా వేసుకోవడం వల్ల వేగిన తర్వాత ఫ్లేవర్ మంచిగా ఉంటుంది తినేకి. మసాలా అంతా మంచిగా పట్టింది. ఇప్పుడు ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లే నానబెడదాము. ప్లేట్ పెట్టేద్దాం. ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత ఫ్రై చేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మసాలా కరెక్ట్గా పట్టింది. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుందాం. ప్లేట్ పెట్టేస్తున్నా. ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత ఓపెన్ చేసుకుంటున్నా. మంచిగా చికెన్ అంతా మంచిగా నానింది, మసాలా పట్టింది. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ వేసేసుకున్నా. మంచిగా కలర్ఫుల్గా ఉంది. నేను అసలు వాటరే వేయలేదు, ఒక ఎగ్ వేసుకున్నా. ఒక హాఫ్ కిలో చికెన్కి 20 గ్రామ్స్ ఆచి కబాబ్ పౌడర్ కలుపుకున్నా, అంతేనా. ఆయిల్ ఇంకా కొద్దిగా వేడవ్వాలా. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు వేసుకుందాం. మంచిగా పీసులు మంచిగా వేసిచ్చినారు, చిన్న చిన్నగా కరెక్ట్గా.
సిమ్లో పెట్టి వేయించుకుందాం. సిమ్లో పెట్టుకుంటేనే మంచిగా వేగుతుంది చికెన్ అనేది. ముక్కలు మంచిగా కొట్టించినారు, కరెక్ట్ సైజు, పెద్దవి లేకుండా. మంచిగా వేగుతుంది, ఇంకా కొద్దిగా వేగనిద్దాం. వేగింది, తీస్తున్నాను. ఇప్పుడు లెగ్ పీసులు వేసుకుంటున్నా. సిమ్లోనే పెట్టి వేయించుకోండి, మంచిగా బాయిల్ అవుతాయి. తీసుకుంటున్నాను, వేగినట్టుంది. సెకండ్ టైం మళ్ళీ ఒక 2 మినిట్స్ వేస్తాను, అందుకని తీసేస్తున్నా. మనం వేయించుకున్న ఫస్ట్ది వేసుకుంటున్నా. ఇది ఒక 2 మినిట్స్ వేగనిద్దాం. సెకండ్ టైం మళ్ళీ వేగనిస్తే మంచిగా ఉంటుంది, క్రిస్పీగా వస్తుంది. ఏనన్నా? అవునా? ఫైనల్లీ చికెన్ పకోడా రెడీ. చూడండి ఎంత మంచిగా వేగిందో లెగ్ పీసు. అమ్మో జున్నమ్మ, ఏం తల్లి ఇది? ఇక్కడికి రానా, టేస్ట్ చూసి చెప్పు భువన్. మంచిగా ఉందా? యమ్మీనా?